హలో వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక పాత కాలానికి చెందినటువంటి ఒక బుర్జును అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ బుర్జు దగ్గర మేము చిన్నప్పుడు కట్టెల కోసమని వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్. అక్కడ నుండి కొన్ని కట్టెలను తెచ్చుకునేవాళ్ళం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బుర్జు అయితే మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఆ బుర్జు ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. మరి వీడియోను లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఒక చిన్నటి దారి ఫ్రెండ్స్ ఇది. ఈ దారిలో అయితే మనం 2 వీలర్లో అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ముందర ఆ యొక్క లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ టమాటాలు కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ జిల్లేడు చెట్టు, సీతాఫలం చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అయితే మొత్తంగా కూలిపోయింది ఫ్రెండ్స్. ఏ మాత్రం కూడా గుర్తింపు లేనటువంటి విధంగా అయితే ఈ బుర్జు ఉంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం పాతకాలం నాటి బుర్జు ఒకటి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. ఈ బుర్జు అయితే శిథిలావస్థలో ఉంది. ఈ బ్రిడ్జ్ అయితే ఇక్కడ ఉందని ఫ్రెండ్స్ చూడండి, మొత్తం శిథిలావస్థలో అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ బుర్జు. చూడండి, అప్పుడు వాడినటువంటి రాళ్ళు చూడండి రాళ్ళు ఏ సైజులో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి, అప్పుడు వాడినటువంటి రాళ్ళు చూడండి ఫ్రెండ్స్. ఈ బుర్జ్ యొక్క రౌండ్ చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో. చూడండి ఫ్రెండ్స్, పెద్ద పెద్ద రాళ్ళని అయితే ఈ బుర్జ్ కట్టడానికి అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. వావ్, అమేజింగ్గా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ లుక్. సీతాఫలాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ బుర్జు పక్కలోనే. చూడండి ఫ్రెండ్స్, మన వెనక పక్క ఉండేది బుర్జ్ చూడండి కనిపిస్తుంది ఆ చెట్ల మధ్యలో. ఇక్కడ ఉంది చూడండి, అదే మొత్తం శిథిలావస్థలో అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బుర్జ్ ఇంకా చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం శిథిలావస్థకి చేరుకునింది. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు మాత్రమే మిగిలింది ఫ్రెండ్స్, అటువైపు అయితే ఏది కూడా లేదు ఫ్రెండ్స్. మొత్తం చూడండి, ఏది కూడా దానిపైన ఉన్నటువంటి ఏ కూడా లేవు ఫ్రెండ్స్. మొత్తం శిథిలావస్థలో అయితే ఉంది ఇది. ఇటువైపు మొత్తం ముళ్ళ చెట్ల మధ్యలో ఉన్నది ఫ్రెండ్స్ ఈ బ్రిడ్జ్.